ప్రమాదానికి కారణం ఏంటి? నిన్న హైదరాబాద్లో నిమ్స్లో 5వ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో అగ్ని ప్రమాదం సంభవిస్తున్న సమయంలో చోటు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే రోగులకు చికిత్స అందించాల్సిన చోట అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? అక్కడ బాణాసంచా నిల్వ చేయడానికి కారణం ఏంటి? ఈ ప్రమాదానికి కారణం బాణాసంచా నిల్వ చేయడం అని కూడా తెలుస్తోంది. భారీగా బాణాసంచా నిల్వలు అక్కడ ఉన్నట్టుగా గుర్తించారు. అత్యవసర విభాగంలో బాణాసంచాను ఎవరు నిల్వ చేశారు అన్న దానిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. దీనిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాణాసంచా ఎందుకు దాచిపెట్టారు, ఎక్కడి నుంచి ఆ బాణాసంచాను తీసుకొచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించడంతో భారీ ముప్పు తప్పింది. మొదట్లోనే ప్రమాదాన్ని గుర్తించడంతో భారీ ముప్పు తప్పింది. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో పైగా అది ఎమర్జెన్సీ వార్డు కావడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. కానీ వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకుని రాగలిగారు. కానీ ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి అక్కడ భారీగా నిల్వ చేసిన బాణాసంచా కారణమని తెలుస్తోంది. ఆ బాణాసంచాను ఆసుపత్రిలోకి తీసుకొచ్చింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, నిమ్స్లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. కానీ ఈ అగ్ని ప్రమాదానికి బాణాసంచా నిల్వ చేయడమే కారణం అని తెలుస్తోంది. బాణాసంచాని ఎవరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఏదైనా వివరాలు తెలిసాయా? నిన్న నిమ్స్ హాస్పిటల్లో ఈ సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఒకవైపు ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని వితిన్ హాఫ్ అన్ అవర్ లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే పొగ మొత్తం కూడా దట్టమైన పొగ హాస్పిటల్ చుట్టూ కూడా అలుముకుంది. పేషెంట్స్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వెంటనే అలర్ట్ అయ్యి బంధువులు కావచ్చు వాళ్ళ డాక్టర్ల సహాయంతో వెంటనే కిందికి దిగారు. కానీ ఒకవైపు మంటలను ఆర్పే సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ 5వ అంతస్తులో బాణసంచాలను గుర్తించారు. జనరల్ గా బాణసంచాలను జన సముదాయంలోనే అలో చేయరు, దానికి అనుమతించారు. అలాంటిది హాస్పిటల్, అది కూడా ఎమర్జెన్సీ బ్లాక్ పక్కనే పెట్టడానికి అసలు ఆస్కారం ఉండదు. కానీ ఎవరు పెట్టారు, కావాలనే పెట్టారా లేకుంటే ఎవరైనా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళు ఎవరైనా యాక్సిడెంటల్ గా పెట్టారా అన్నది కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నా. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా అది ఎన్ని రోజుల నుంచి అక్కడ నిల్వ ఉంటుంది, నిల్వ ఉండడానికి గల కారణాలు ఏంటి, దీనిపైన ఒకవైపు ఉన్నతాధికారులు నిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం పైన వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే నిన్న ఒకవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది కనుక పక్కన ఉన్నటువంటి బాణసంచులకి కొంచెం నిప్పు రవ్వ అక్కడికి వెళ్ళి తాకినా కూడా పెద్ద ఎత్తున ఇది అయ్యేది. కానీ అలా వెంటనే అక్కడ పెట్టడానికి గల కారణాలు ఏంటి, దీనికి వెనక ఏమైనా కుట్ర కోణం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్లో అసలు పర్మిషన్ ఇవ్వరు. అలాంటిది 5వ అంతస్తులో మళ్ళీ ఎమర్జెన్సీ వార్డు పక్కన పెట్టడం వెనక ఎవరైనా కావాలని పెట్టారా, ఎవరైనా కుట్ర కోణం దాగుందా అన్ని విధాలుగా అయితే ఎంక్వైరీ చేసిన. దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కూడా ఆరోపించారు. దీనికి గల కారణాలు ఏంటో కూడా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇంకోవైపు ఆస్తి నష్టం కూడా ఏం జరగలేదు, ఇది యాక్సిడెంటల్ గా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందంటూ కూడా ఒకవైపు నిమ్స్ ఒక నోటు విడుదల చేసింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పుకుంటూ వచ్చారు. వేసవి కాలంలో ఇలాంటివి ఫైర్ యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ జరుగుతుంది, ఆ విధంగా జరిగినట్టు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిమ్స్ హాస్పిటల్ సిబ్బంది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పారు. సో మొత్తం మీద ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదం జరగగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, నిమ్స్ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, పేషెంట్స్ వెంట ఉన్నటువంటి బంధువులు కావచ్చు, అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. పైన అంతస్తులో జరిగింది. సో పైన అంతస్తులో ఉన్న పేషెంట్స్ కూడా వెంటనే కిందికి షిఫ్ట్ చేశారు. అందరూ కూడా ఒక్కసారిగా పొగ మొత్తం కూడా హాస్పిటల్ మొత్తం కూడా చుట్టుకోవడంతో అందరూ కూడా పరుగులు తీశారు బయటికి. సో వెంటనే అదుపులోకి జనరల్ గా ఆ ఫ్లోర్ కి బాణాసంచా నిల్వ చేసిన ఆ ఫ్లోర్ కి ఎవరెవరు వెళుతూ ఉంటారు? జనరల్ గా 5th ఫ్లోర్ లో ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అక్కడే ఎమర్జెన్సీ బ్లాక్ ఉంది. ఎమర్జెన్సీ బ్లాక్ ఉంటే మాక్సిమం పేషెంట్స్ మాత్రమే ఉంటారు. ఎవరైతే క్రిటికల్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే అందులోకి అలౌ చేశారు. వాళ్ళ వెంట ఒక్కరిని మాత్రమే అలౌ చేశారు. డాక్టర్స్ మాత్రమే వెళ్తారు. జనరల్ గా బయట వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఉండదు. మరి లేకుండా బయట వాళ్ళు కావాలని ఏదైనా అదును చూసుకొని పైకి వెళ్ళి అక్కడ పెట్టారా, అసలు ఎన్ని రోజుల నుంచి అక్కడ నిల్వ ఉంటున్నాయి,
అని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసిన జనరల్గా బయట వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. ప్రతి ఒక్కరిని ఎమర్జెన్సీ బ్లాక్ ముందు అక్కడ చెక్ చేసిన అనంతరమే లోపలికి అలౌ చేస్తారు. పేషెంట్ సంబంధించిన డీటెయిల్స్ అక్కడ ఇచ్చిన అనంతరమే వాళ్ళని లోపలికి అలౌ చేస్తారు. కానీ జనరల్గా వేరే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయరు. సో దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా ఎప్పటి నుంచి నిల్వ ఉంటున్నాయి, ఎవరు పెట్టారు, ఎవరైనా యాక్సిడెంటల్ గా పెట్టారా లేకుంటే కావాలని ఏదైనా కుట్ర కోణం కింద శిల్ప, అయితే పెట్టారా? అసలు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఈ బాణసంచ కారణమా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కానీ ఫైర్ యాక్సిడెంట్ మంటలు ఆర్పే క్రమంలో ఎమర్జెన్సీ బ్లాక్ పక్కనే ఈ బాణసంచలను గుర్తించారు. సో ఈ బాణసంచలు గుర్తించిన వెంటనే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే కొంచెం చిల్లు ఇటు వచ్చినా కూడా నిప్పు రవ్వలు ఇటు ఎగిసి పడ్డా కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నది. కానీ ఎవరు నిల్వ పెట్టారని కూడా కేవలం నిన్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఒకవైపు అటు నిమ్స్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. కానీ పక్కనే బాణసంచలు ఉండడంతో దానికి ఒక్క నిప్పు రవ్వ పడ్డా కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండడంతో ఎవరు చేశారు, ఎందుకు పెట్టారు అన్నది కూడా జనరల్ గా జన సముదాయంలోనే వీటిని నిల్వ చేయడానికి పర్మిషన్ ఉండదు. వాటిని పెట్టుకోవాలంటే స్పెషల్ గా అటు డిఎఫ్ఓ నుంచి ప్రత్యేకంగా అక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే దీనికి అనుమతి ఉంటుంది. అలాంటిది ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో దట్టు ఎమర్జెన్సీ బ్లాక్ పక్కన ఎవరు పెట్టారని కూడా కుట్ర కోణం ఉందా అనే యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారని కూడా ఒకవైపు నిమ్స్ సిబ్బందిని కూడా అక్కడ విచారిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఎమర్జెన్సీ బ్లాక్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన ప్రస్తుతం విచారిస్తున్నట్టు కూడా తెలిసింది. సో మొత్తం మీద ఒక్కసారిగా ఎలాంటి ఎవరికి కూడా ఏం కావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. రోహిత్, రైట్ శిల్ప, హైదరాబాద్ నిమ్స్ అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ నిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి అగ్నికీలను ఆర్పుతున్న సమయంలో అక్కడ భారీగా బాణాసంచాను కూడా కనుగొన్నారు. అయితే ఎమర్జెన్సీ వార్డు పక్కకి బాణాసంచాను ఎవరు తీసుకొచ్చారు, అక్కడ అంత పెద్ద మొత్తంలో బాణాసంచాను నిల్వ చేయడానికి కారణం ఏంటి, దీనికి వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.